తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలోనే మనకు తొలి విడత అనేది 1 ఎకరం వరకు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు తాజాగా వచ్చేసి 2 ఎకరాలు అదేవిధంగా 3 ఎకరాలకు సంబంధించి 10 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, అదేవిధంగా ఎంత మొత్తంలో డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను సరిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్పులు కొత్త విధానం అయితే తీసుకొచ్చింది కదా. అదే వచ్చేసి మనకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్టెడ్ వెంచర్లు పనికిరాని భూములు ఇవన్నీ కూడా తీసేసిన విషయం తెలిసిందే కదా. తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించినటువంటి పైసలు అంటే ఇది యాక్చువల్గా మనకు జనవరి ఫిబ్రవరి నెల రావాల్సి అయితే ఉండేది, కానీ మార్చి ఏప్రిల్లో అంటే నెలాఖరికి వచ్చే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 2వ విడతకు సంబంధించి ప్రభుత్వం ఇక చెప్పిన మాట ప్రకారం రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో ఇప్పటికే మొదటి విడత అనేది అకౌంట్లో అనేది డబ్బులు అనేది పడుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,400 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో నేరుగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఎవరైతే సాగు చేస్తారో అటువంటి వారికి మాత్రమే నిధులు అనేది డబ్బులు అనేది అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కొన్ని మార్పులు కీలక అప్డేట్స్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎవరికి ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా ఇస్తారో దానిపైన కూడా తెలంగాణలో 70 లక్షల మంది రైతులకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో మిగతా రైతులకు సంబంధించి 1 ఎకరం అదేవిధంగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరంన్నర ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఏదైతే రైతు భరోసా అనేది సొమ్ము అనేది ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో 12,000 రూపాయల అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కౌలుదారులకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం కొత్త మార్పులు కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు కదా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి దాదాపుగా 1 ఎకరంన్నర 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరో 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి నుంచే రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నట్లు సో చాలామంది అయితే మెసేజ్ అయితే చేస్తున్నారు మాకు డబ్బులు పడ్డాయని. కొంతమంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి మా అకౌంట్లో తీసుకున్నామని కూడా చెబుతున్నారు. అయితే కొంతమంది అంటున్నారు మాకు రైతు భరోసా అనేది ₹1 కూడా రాలేదు, మరి మీకు వచ్చా లేదని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎకరానికి దాదాపుగా 6,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట భారీగా. ఎందుకంటే ఇప్పటికే మనం వరి అనేది పంట పొలాలకు సంబంధించి రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి సన్న ఓట్లు ఎవరైతే పండిస్తారో వారికి 500 బోనస్ కూడా అందిస్తున్నారు కదా. అయితే ఈ తరుణంలో మొదటి సీజన్ 2వ సీజన్లు ఈ రకంగా అయితే అందజేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇటు లారీల లోడ్లు అయితే వస్తూ ఇక సొమ్ము చేసుకుంటున్నారు అనమాట. అటువంటివి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగకూడదని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అక్కడ మొత్తానికైతే అటువంటి లారీలను అడ్డుకొని మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలిగించాలని గుడ్ను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వరి గడ్డి వంటి అంటే ఇప్పుడు వరి వేస్తాం, వరి వేసిన తర్వాత ఏమవుతుంది గడ్డి ఉంటుంది, కొన్ని పశువులకు ఇతరత్ర వాటికి వాడకుండా లేదంటే అవి అవశేషాలు మిగిలిపోతుంది కాలు పెడతారు. కాబట్టి ఇప్పుడు వరి వేసిన వారికి గుడ్ న్యూస్ అనమాట. సో బంగారమే అంటూ చెప్తున్నారు. ఏంటన్నా చూసుకున్నట్లయితే వరికి అంటే గడ్డి అనేది పంట అవశేషాలు మిగిలిపోయిన గడ్డి ఉంటుంది కదా. సో అవన్నీ కూడా విప్లవాత్మకంగా మార్చేందుకు గాను మరో ముందు అడుగు వేసింది. ఎక్కడంటే జిల్లా నర్మేట పారిశ్రామిక ప్రాంతంలో జూనాజాల్ ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి చేపట్టిన భారీ కంప్రైజర్డ్ బయోగ్యాస్ అనమాట ప్రాజెక్టు భూమి పూజ అయితే పూర్తని చెప్తున్నారు. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. సిటీ ప్రాంతాల్లో కావచ్చు ఇప్పటికే పిఎన్జి సంబంధించి పైప్ లైన్ ద్వారా కూడా అందజేస్తున్నారు కదా. అటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అయితే వస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఏమవుతుందంటే సుమారు 700 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ అనేది రైతులకు వరి గడ్డి ద్వారా అదనపు ఆదాయం కల్పించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ దోహదపడతాయన్నమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే అంటే ఈ ప్లాంట్లో పూర్తిగా సర్క్యులర్ ఎకానమీకి సూత్రంగా పనిచేస్తుంది. పొలాల్లో కాలుష్యానికి కారణమవుతున్న
వరిగడ్డి, కోళ్ళ వ్యర్థాలు ఉంటాయి కదా, పెంట కావచ్చు, పేడ కావచ్చు, ఇవన్నీ అదేవిధంగా పశువుల పేడ వంటి సేంద్రియ పదార్థాలు కూడా సేకరించి బయోగ్యాస్ మార్చడమే ప్రధాన లక్ష్యం అనమాట. దీనివల్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి అంటే కంపెనీకి లాభం వస్తుంది. అదేవిధంగా రైతులకు కూడా వరి అనేది అమ్ముకోవడం వల్ల కొంతమంది రైతులకు సంబంధించి ఇవన్నీ ఎవరు చేస్తారులే అని చెప్పేసి వాళ్ళే ప్రభుత్వం నుంచి ఇక ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే వరి వేస్తారో వారికి సంబంధించి ముందుగానే ఆ ప్రాజెక్ట్ కింద వరి కొనుగోలుకు సంబంధించి కంపెనీ నేరుగా రైతులతో ఒప్పందాలు కూర్చుకుంటాయన్నమాట. మీరు ఎన్ని సంవత్సరాల వరి వేస్తారో, మీకు ఎంత ఎకరాలు ఉన్నది, సో దీనివల్ల మీకు ఇన్ని పైసలు ఇస్తామని చెప్పేసి ముందే ఆదాయం లభించింది కాబట్టి. అలాగే సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద పనిచేసేవారు. ఇప్పుడు గడ్డి కట్టాలంటే మోయడం చేయడం అంటే పని దొరుకుతుంది. దాంతోపాటు రైతులకు కూడా పని కల్పించే ప్రయత్నంతో పాటు ఆ డబుల్ ఆదాయం వస్తుందని చెప్తున్నారు. సో బయట వాటికంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అవసరాలకు 65% పైగా దిగుమతులపైన కూడా ఆధారపడుతున్న అంతర్జాతీయ పరిణామాలతో సో ఈ గ్రీన్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంతో పాటు ప్లాంట్లు కీలక పాత్ర గోబర్ గ్యాస్ అనేది ఉత్పత్తి అనేది చేయబోతున్నారు అనమాట. తొలి దశ వచ్చేసి మొత్తం 10 ప్లాంట్లు 3 దశల్లో నిర్మాణం చేపట్టబోతున్నారు. సో ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు రైతులకు ప్రజలకు కూడా మేలు జరుగుతుందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా అనేది ఒక విడత అనేది ఎకరం వరకు అయితే ఇచ్చారు కదా. యాసంగి సీజన్ అనేది పూర్తి కావచ్చింది. ఎందుకంటే వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభం అయితే కావడం జరిగింది. ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి మాత్రం ఇక పూర్తి స్థాయిలో అందనే లేదంటున్నారు. ఎందుకంటే పేదలకు సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి. సో రాష్ట్రంలో అధికారంలో వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు నేటి వరకు చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు. ఏదో ఒక రూల్స్ అంటున్నారు, ఏదో ఒక విధంగా లేట్ చేస్తున్నారు వాయిదాల రూపంలో. రైతు భరోసాకి సంబంధించి మొత్తం ఉందా లేదంటే కూడా ఆశ పెట్టి చివరికి ఏదో రైతు భరోసా ఇస్తున్నాం అనే విధంగా చెప్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు ఏడాదిలో రైతు భరోసా సాయంపై అన్నదాతలకు కన్నెర్ర చేశాడు. ఎందుకంటే గందరగోళంలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఈ నెల 22వ తారీఖున నిధులు అనేది రైతుల ఖాతాలో జమ చేసి 3 విడతల్లో రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం, తర్వాత ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఖాతాల్లో అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. అయితే ఇందుకు సంబంధించి 15 రోజుల తర్వాత 2వ విడత అన్నారు. మరి 15 రోజుల తర్వాత కూడా ఇప్పటికే రైతుల ఖాతాలు అయితే జమ చేయాల్సి అయితే ఉంది. 20 రోజులు అయిన దాటినా కూడా ఇంకా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇక 2వ విడత అయితే రాలేదంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతు భరోసా అనేది 1 ఎకరానికి తప్పకుండా మిస్ అవ్వకుండా రైతులందరికీ అయితే అందరికీ ఇస్తామని చెప్పారు. కొంతమంది కొన్ని జిల్లాలో చెప్తున్నారు రైతులు తమకు 1 ఎకరం ఉంది, ఆ 1 ఎకరం వరకు కూడా ఈ పంట భరోసా ఏదైతే ఉందో పెట్టుబడి సాయం అనేది ఇవ్వలేదని చెప్తున్నారు అనమాట. సో ఇక అదేవిధంగా అప్పులు తెచ్చి పల్లెల్లో సేట్లను ఆశ్రయించి పరిస్థితి అయితే తెచ్చారన్నమాట. సో ఇక మొత్తానికి రైతు భరోసా అమలుపైన జాప్యం కారణంగా చిన్నకారు రైతులకు అత్యధికంగా నష్టం వాటిల్లుతుందన్నమాట. పెట్టుబడి సాయం లేక ఇబ్బంది పడుతున్నారన్నమాట. సో 1 ఎకరానికి 6,000 రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 2-3 విడతలకు ఇక ఇస్తారా అయ్యారా అనే విధంగా అనుమానమే అంటూ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో చూస్తే రైతులందరికీ కేవలం 1 ఎకరం వరకు మాత్రమే రైతు భరోసా అనేది అకౌంట్లో పడడంతో ఇక మిగిలిన ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏదైనా ముఖ్యంగా రైతుల నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి వ్యతిరేకత ఏర్పడినప్పుడు మాత్రమే రైతు భరోసా అందిస్తున్నారన్న విధంగా అప్డేట్స్ కూడా అందుతున్నాయి సోషల్ మీడియాలో. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఎకరాలకు కూడా ఈ రైతు భరోసా పంట పెట్టుబడి సాయం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారన్నమాట. సో ఇది ప్రస్తుతం